భరద్వాజ ఆశ్రమము. కొంత దూరంలో వారికి ఒక ఆశ్రమం కనబడింది. సీతారామలక్ష్మణులు ఎంతో ఆనందంతో ఆ ఆశ్రమం వద్దకు చేరారు. అది భరద్వాజముని ఆశ్రమం. ఆ ఆశ్రమం ముందు సీతారామలక్ష్మణులు నిలుచున్నారు. భరద్వాజ మహర్షి సీతారామలక్ష్మణులను తన ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్ళి తగు విధముగా ఆశ్రయం ఇచ్చాడు. ఆ రోజంతయు ఆశ్రమములో గడిపి మరుసటి దినమున భరద్వాజ మహర్షికి అనేక నమస్కారములు చేసి ఆయన దీవెనలు తీసుకుని త్రికూట పర్వత ప్రాంతమునకు దారి తెలుసుకుని బయలుదేరారు. దారిలో సీతకు వినోద ఉల్లాసములు కల్పించుటకై నారి మ్రోగించి మృగ సమూహములను చల్లాచెదురు చేయసాగాడు శ్రీరాముడు. తరువాత వారు కాళిందీ నది దాటి సిద్ధవటము చేరి అక్కడి నుండి మునిశ్రేష్ఠులకు నిలయమగు చిత్రకూటమునకు సీతారామలక్ష్మణులు చేరుకున్నారు. అచట గల ముని పుంగవులకు అభివందనములు అర్పించి వారిచే సత్కారము పొంది ఆ మహనీయుల అనుమతిపై పర్ణశాల నిర్మించుకున్నారు. రాజ్య సుఖభోగములను విస్మరించి ఆ మహనీయులతో కలిసిమెలిసి ఒక విధమగు జీవితమునకు అలవాటు పడ్డారు సీతారామ లక్ష్మణులు. దశరథుని మరణం. అయోధ్యకు వెళ్ళిన సుమంతుడు దశరథునితో, రాజా, సీతారామ లక్ష్మణులు గంగను దాటి చిత్రకూట పర్వతమునకు వెళ్ళారు అని చెప్పాడు. సుమంతునితో దశరథుడు, సుమంత, నేను ఈ ఒంటరి జీవితం భరించలేను. ఏ విధంగానైనా నన్ను నా రాముని వద్దకు తీసుకువెళ్ళు అని బ్రతిమాలాడాడు. మహారాజా, నీవు అయోధ్యను వీడినా ప్రజలందరూ నిన్ను అనుసరింపగలరు. కైకేయి ఏం భావించునో గదా, మీరే ఆలోచించండి అని వినయముగా తెలియజేసి సుమంతుడు వెళ్ళిపోయాడు. కౌసల్య దశరథునితో శ్రీరాముని అడవులకు పంపినందుకు ఏదో మాట్లాడగా, దేవి, కర్మఫలమును ఎవరూ తప్పించుకోలేరు. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అంతా దైవ నిర్ణయం అన్నాడు. దశరథుడు ప్రతిరోజు మనసున శ్రీరాముణ్ణే తలపిస్తూ విలపించసాగాడు. శ్రీరాముని ఎడబాటు దశరథుడు భరించలేకపోయాడు. హా రామా అంటూ తెల్లవార్లు కలవరిస్తూనే ఉన్నాడు. చివరకు ఒకనాటి తెల్లవారుజామున దశరథుడు స్వర్గస్థుడైనాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి భోరుమని విలపిస్తున్నారు. వెంటనే సుమంతుడు దూతను పంపి మేనమామ ఇంట్లో ఉన్న భరత శత్రుఘ్నులకు కబురు పంపాడు. శ్రీరామ పట్టాభిషేకంతో కోలాహలంగా ఉండవలసిన అయోధ్య నగరమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. భరత శత్రుఘ్నులు అయోధ్య చేరుకున్నారు. అయోధ్యవాసులంతా విచారంతో ఉన్నారు. ఎటు చూసినా విషాద ఛాయలే కనబడుతున్నాయి. ఏమి జరిగిందో అని వారిద్దరూ గాబరా పడుతూ రాజభవనంలోకి ప్రవేశించారు. వశిష్ఠాది పురోహితులు, మంత్రి సుమంతుడు శ్రీరాముని వనవాసం నుండి దశరథుని మరణం వరకు జరిగిందంతా వివరంగా చెప్పారు. భరత శత్రుఘ్నులు విలవిల్లాడుతూ దుఃఖించారు. ఇంతటి అనర్థానికి తన తల్లి కైకేయియే కారణమని కోపాద్రికుడై భరతుడు ఆమె మందిరానికి వెళ్ళి ఆమెను ఎన్నో విధాల దూషించాడు. వశిష్ఠ మహర్షి భరతుడిని ఓదార్చి అతడి కోపాన్ని చల్లార్చాడు. కర్తవ్యం నిర్వర్తించమని ఉపదేశించాడు. వశిష్ఠుల వారు దశరథునికి ఉత్తరక్రియలు నిర్వహించడానికి భరతుణ్ణి తీసుకువెళ్లారు. తైలద్రావణాల్లో ఉంచిన దశరథుని మృతదేహం రత్నపీఠం మీద ఉంచి స్నానాది కార్యక్రమాలు నిర్వర్తించి గంధపు చెక్కలతో చితిపేర్చి దానిపై దశరథుని శరీరాన్ని ఉంచి రాజలాంఛనాలతో వేదవేత్తలు వేదపఠనం సాగిస్తుండగా చితికి నిప్పు అంటించాడు. తరువాత అంతఃపుర స్త్రీలతో సహా అందరూ సరయూ నదికి వెళ్ళి స్నానాది కార్యాలు ముగించి అంజలి ఘటించారు. అయోధ్య ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. కైకేయి పశ్చాత్తాపంతో దుఃఖిస్తుంది. కౌసల్య, సుమిత్ర శోకాన్ని దిగమింగుకుని కైకేయిని ఓదారుస్తున్నారు. భరతుడు శ్రీరాముణ్ణి కలుసుకొనుట. దశరథుని అంత్యక్రియలు నిర్వహించిన తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠాది మునులు, సుమంత్రాది మంత్రులను వెంటబెట్టుకుని గంగానది దాటి చిత్రకూటం చేరుకున్నారు. రాముని నివాస స్థానం తెలుసుకుని అక్కడకు బయలుదేరారు. పర్ణశాల వద్ద ఉన్న లక్ష్మణుడు, అల్లంత దూరాన ఉన్న భరతుడు అతని పరివారాన్ని చూసి కోపంతో
కళ్ళెర చేశాడు. శ్రీరాముని దగ్గరికి వచ్చి, అన్నా, భరతుడు సైన్యంతో మన పైకి దండెత్తి వస్తున్నాడు అంటూ ధనుర్బాణాన్ని సంధించబోయాడు. రాముడు చిరునవ్వు నవ్వుతూ, లక్ష్మణ, ఎందుకలా అనుమానిస్తున్నావు? భరతుడు మన తమ్ముడు, మన రక్త సంబంధీకుడు. భరతుని ప్రేమ నాకు తెలుసు. శాంతించు లక్ష్మణ అన్నాడు. భరతుడు సీతారామలక్ష్మణులను చేరి అతని పాదాలపై పడి ఎంతో దుఃఖించాడు. భరతుడిని రాముడు అక్కున చేర్చుకుని ఓదార్చాడు. శ్రీరాముడు శత్రుఘ్నుడితో పితృదేవులు కుశలమా అని అడగగా అతడు రోదిస్తూ, సోదరా, నా నోటితో ఏమి చెప్పగలను? మీ వనవాసము వారిని మానసికంగా కృంగదీసింది. మీరు అరణ్యములకు వెళ్ళిన 7వ రోజునే వారు విచారంతో మరణించారు అని చెప్పగా సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో దీనావస్థ చెంది కృంగి విలపిస్తూ దుఃఖించారు. భరతుడు రామునితో, అన్నా, నీ వంటి వారు విచారించుట తగదు. పితృదేవుల రుణం తీర్చుకునుటయే తక్షణ కర్తవ్యం అని చెప్పాడు. సీతారామలక్ష్మణులు మందాకిని నది యందు స్నానమాచరించి మనస్ఫూర్తిగా తండ్రిని తలుచుకుని తిలోదకాలు ఇచ్చారు. అనంతరం పితృదేవునికై దుఃఖింప దేవతలు సైతం ఆశ్చర్యము చెందారు. శ్రీరాముడు కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతల దగ్గరకు వచ్చి నమస్కరించి భరతుడితో వచ్చిన వారి పరివారంలోని వారందరినీ పలకరించి వారందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. పాదుకా పట్టాభిషేకం. భరతుడు, అన్నా, మా అమ్మ రాజ్యకాంక్షతో విఘ్నత మరిచి నిన్ను అడవికి పంపింది. ఎంతో ఘోరమైన పెద్ద తప్పు చేసింది. నాకు రాజ్యంపై కోరిక లేనే లేదు. రాజ్యాధికారం జ్యేష్ఠుడికే గాని నాకు అర్హత లేదు. ఈ రాజ్యం నీది. నీవు అయోధ్యకి వచ్చి రాజ్యాధికారం స్వీకరించు అన్నాడు. సోదరా భరత, నీ ఆదర్శం అభినందనీయం. తండ్రి గారికిచ్చిన మాటలు నెరవేర్చకపోవడం రఘువంశానికి మాయని మచ్చ అవుతుంది. ఆయన కోరిక నెరవేర్చడం ద్వారా వారి ఆత్మకు శాంతిని కలుగజేయడం పుత్రులుగా మనం నిర్వర్తించవలసిన కర్తవ్యం. మన వంశగౌరవాన్ని పెంచాలే గాని కళంకం తీసుకురాకూడదు. కైకేయి మాతకు నేనిచ్చిన మాట నిలుపుకోవాలి. ఆమె కోరిన ప్రకారం నీవు రాజ్యపాలన చేయక తప్పదు అన్నాడు రాముడు. భరతుడు ఎంత చెప్పినా వినకుండా పితృవాక్య పాలనే తనకు ముఖ్యమని, వనవాస దీక్ష పూర్తి అయిన తరువాతే అయోధ్యలో అడుగు పెడతానని తెలిపాడు. అయిష్టంగానే భరతుడు రామాజ్ఞను శిరసా వహిస్తానన్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు. అన్నా, నీ పాదుకలను ఇస్తే వాటికి పట్టాభిషేకం చేసి నీ తరపున నేను రాజ్యభారం వహిస్తాను. గడువు పూర్తి కాగానే నీవు అయోధ్యకు తిరిగి రావాలి. లేకుంటే నేను ఆత్మాహుతి చేసుకుంటాను అన్నాడు. వశిష్ఠుని ఆదేశంతో రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. రామపాదుకలను తలపై పెట్టుకుని భరతుడు తన పరివారంతో తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. రాముని పాదుకలను రాజసింహాసనంపై ఉంచి నదీ జలములతో అభిషేకించి ఆ పాదుకలకు పట్టాభిషేకం జరిపించి శ్రీరాముని తరపున రాజ్యం ఏలుతున్నాడు భరతుడు.